హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బోనాల సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది చిన్న చిన్న క్లిప్స్ తీసానండి. చూడండి, ఇది మా ఏరియా, మేమున్న ప్లేస్ దగ్గర నుంచి నేను మా రామ్నగర్లో ఎలా జరిగాయి సెలబ్రేషన్స్ అనేది అన్నీ కూడా వీడియోస్ చేశాను. చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేశాను. అవన్నీ ఒక వీడియోలాగా పెడుతున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్నాం కదండి, షాపు ఏరియా అక్కడ తీసారండి. మార్నింగ్ వెళ్ళాము, 7:30కి మేము బయలుదేరాము. అప్పుడు ఇట్లా డెకరేషన్ చేసి పెట్టారు. ఇంకా జనాలు అయితే ఏం రాలేదు. ఓకే, వర్షం అయితే లేదు కానీ కొంచెం కూల్గా ఉంది వాతావరణం, అయితే వర్షం లేదు. ఇంకా మేము బయలుదేరాము. నేను ఇంకా రెడీ అయితే అవ్వలేదు. శారీ ఇంకా అక్కడికి వెళ్ళాక వేసుకోవచ్చు కదా అన్నట్టు నేనేం రెడీ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి కొంచెం మాకు రామ్నగర్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇట్లా ఇంకా హైదరాబాద్ మొత్తం నిన్న బోనాలు కదండి, అన్నీ కూడా సందడిగా చాలా బాగుంది. ఏరియాలో మొత్తం కూడా చాలా బాగున్నాయి. నేను కొన్ని షూట్ చేశాను చూడండి, బాగున్న చోటల్లా. ఓకే, చాలా బాగా అయింది అండి. సందడిగా ఉంది. నేను మొత్తం హైదరాబాద్ మొత్తం సందడిగా ఉంది. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. మేము బయలుదేరాము చూడండి, గుడికి టెంపుల్కి బయలుదేరాము. బయలుదేరినప్పుడు చిన్న ఫొటోస్ తీసుకున్నాం కదా అట్లా. ఇది వచ్చేసి నారాయణపేట శారీస్ వేసుకున్నారు కదా, హాఫ్ శారీస్. ముగ్గురు నా కోడళ్ళు అండి. ఓకే, బ్యాక్ సైడ్ మీ ఇద్దరం పెద్ద వదిన నేనున్నాం. అంతకుముందు ఆ బ్యాక్ సైడ్ అత్తమ్మ చిన్న వదిన ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇందులో మీకు పరిచయం చేస్తున్నారు చూడండి. మేము వచ్చేసి మా చిన్న అన్నయ్య, క్యాబ్ పెట్టుకున్న అన్నయ్య. మా హస్బెండ్ అంటే తెలుసు మీకు, ఆడేమో మా అల్లుడు పింక్ షర్ట్ వేసుకున్నవాడు. ఓకే, అందరు ఉన్నారండి ఇందులో, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. మేము టెంపుల్ మా ఇంటి దగ్గరలో ఉంటుందండి టెంపుల్, అక్కడికి వచ్చాము. ఇప్పుడు ఎంట్రీ అయ్యాము. ఓకే, చాలా బాగా జరిగిందండి. మేము 10:30, 11 కల్లా వచ్చాము గుడికి. అప్పుడు కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇంకా తొందరగా దర్శనం చేసుకుంటే కంప్లీట్ అవుతుంది కదా అన్నట్టు మేము గుడికి వచ్చాము. ఇంకా టిఫిన్స్ ఏం తినలేదు. గుడి నుంచి మేము వచ్చేటప్పుడు ఇంకా కర్రీ అవన్నీ రెడీ చేసి వచ్చాము. ఇంక ఇంటికి వెళ్ళాక తినడే ఉంది. చాలా బాగా అయిందండి దర్శనం కూడా. చూడండి, మేము గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాము, తిరుగుతున్నాం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, మా హస్బెండ్ నేను. పబ్లిక్ చూడండి, మీకు అర్థమవుతున్నట్టుంది ఎంత పబ్లిక్ ఉందో ఆ టైంలో కూడా. అంటే ఇంకా వర్షం లేదని ప్రతిసారి కూడా మేము ప్రతి బోనాలకి నాకు తెలిసిన దగ్గర నుంచి అయితే వర్షంలో తడుచుకుంటే ఇళ్ళలో ఉండే కంపల్సరీ ఫుల్ వర్షం ఉండేది. బురదలో రచ్చరచ్చగా ఉండేది. అట్లాగే పోయేవాళ్ళం. ఈసారి మాత్రం ఎండలే ఉందండి, వర్షం అయితే లేదు. ఎండ ఉంది. అయినా కానీ పబ్లిక్ మాత్రం చూడండి ఎట్లా ఉందో. పబ్లిక్ అసలు తగ్గేదే లేదు. నా ముందు వచ్చింది మా అల్లుడు అండి. మా బ్యాక్ సైడ్ ఉంది మా అన్నయ్య, పెద్ద వాళ్ళ ఆయన. మేమందరం ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారండి. నా వీడియోలో ఎక్కువ శాతం ఉంటారు. మా చిన్నదిన మా చిన్న అన్నయ్య ఎక్కువ కనిపించారు. మళ్ళీ అందరూ మీకు అందరికీ తెలుసు, వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. వైరల్ అవుతున్న వీడియో యూట్యూబ్లో. చిన్నయ్య తక్కువ వచ్చేసారు. అమ్మవారిని మీరు కూడా చూడండి, దర్శనం చేసుకుంటాను. చాలా ప్రతిసారి ఇక్కడికి వెళ్తామండి మేము. మా ఇంటి దగ్గరలో ఉంటుంది టెంపుల్. పోతరాజులు వచ్చేసి చిన్న కోడలండి. చిన్న క్లిప్స్ అండి, అక్కడక్కడ క్లిప్స్ అన్ని కొన్ని యాడ్ చేసి ఇట్లాగా ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ. ఇక్కడ వచ్చి మా తమ్ముడు వీడియో షూట్ చేస్తున్నాడు. అయిపోయిందండి, దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి కొద్దిసేపు కూర్చొని వెళ్దాం అన్నట్టు ఇంకా వెళ్తున్నాం. గ్రీన్ అండ్ రెడ్ శారీ మా అత్తమ్మ.
వచ్చేసామండి. నా కొడుకు కుర్తి ఎప్పుడో షార్ట్ అయిపోయిందండి. 2 months అవుతుంది తీసుకొని అంతే అది.